ఇది వేరే అది వేరే కేక్ కటింగ్ వేరే ఇది వేరే కేక్ కటింగ్ డబ్బులు చెప్పాలి కేక్ డబ్బులు ఏమేమి చెల్లిపోవాలా నువ్వు అలా ఒక చెప్పి తీసుకుంటూ వెళ్ళిపోతుంది. పత్రికా విలేకరులందరికీ కూడా నమస్సమాంజలు, అలాగే వేదికను అలంకరించినటువంటి చైర్మన్, అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, నా సహచర మాజీ జనరల్ సెక్రటరీ అయినటువంటి మహేష్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన సుధాకర్ గారు, అలాగే ఎస్సీసీఎల్ చైర్మన్, మిగతా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 106వ జయంతి మండల్ గారు జన్మదినం పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మూల వెంకటరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆశయాలు ప్రకారం దేశం మొత్తం మీద 50% రిజర్వేషన్ కావాలని కోరుకుంటూ, అలాగే నెక్స్ట్ చైర్మన్ అయినటువంటి ఎస్సీసీఎల్ చైర్మన్ గురు వినయ్ గారి తాలూకా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ గాదం మహేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు కూడా చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులకు ఈరోజు మన డిపి మండల్ గారు 106 జన్మదినం. అలాగే ఈ సందర్భంగా మన కొరివి వినయ్ కుమార్ గారు వారి జన్మదినం కూడా ఈరోజే జరుపుకోవడం శుభ ఆనందంగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రామారావు గారు, అలాగే గుంటూరు శ్రీనివాస్ గారు, మహేష్ గారు, మిగతా ఇతర మన కాంగ్రెస్ నాయకులు ఇచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడైనటువంటి మన మూల వెంకటరావు గారు తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎలక్ట్రానిక్ మిత్రులకు, మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పెద్దలకి ఈరోజు చాలా పెద్ద సందర్భం. బీసీలకు రిజర్వేషన్ కల్పించిన 27% రిజర్వేషన్ కల్పించిన డిపి మండల్ గారు ఆయన యొక్క 106వ జన్మదినోత్సవం ఈరోజు 106వ జయంతి దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అదే సమయంలో కొరి వినయ్ కుమార్ గారి బర్త్డే కూడా ఈరోజే జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ మాజీ చైర్మన్ గారు బీపీ మండల్ గారు బీహార్కి సంబంధించిన వ్యక్తి. ఆయన రిజర్వేషన్ల కోసం గవర్నమెంట్ అప్పట్లో ఆయన్ని కమిషన్ వేసి బీపీ మండల్ కమిషన్ వేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఏమొచ్చి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎలాగ ఉన్నారు అనే విషయాల్లో అన్ని కమిటీ వేసి ఆయన సబ్మిట్ చేయమని చెప్పారు. బీపీ మండల్ గారి వల్ల మనకి రిజర్వేషన్ బీసీలందరికీ 52% బీసీలు ఉంటే 27% సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో కేటాయించింది. కొన్ని అగ్రవర్ణాల వాళ్ళ దీంతో 27% వరకే కుదించి వేసేసారు. అగ్రవర్ణాలు పూర్తిగా ఒత్తిడితోటి మనకి 50% బీసీ రిజర్వేషన్ 27% కుదించింది. ప్రస్తుతం ఆయన ఆశలు నెరవేర్చాలంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో దేశంలో బీసీ వర్గాలు 50% వచ్చేటట్టు మా అందరూ పోరాడి సాధించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ తరఫున మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడేమొచ్చి యూత్ కాంగ్రెస్ రామారావు గారు మాట్లాడతారు. యూత్ కాంగ్రెస్ రామారావు గారు అన్ని మాట్లాడి చెప్తూ ఈరోజు ఈరోజు 106వ జయంతి జరుగుతున్నటువంటి విశాఖ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర ఓబీసీసీఎల్ చైర్మన్ మన మూల వెంకటరావు గారి ఆధ్వర్యంలో 106వ జయంతి, బీపీ మండల్ గారు 106వ జయంతి జరుపుకుంటున్నాం. మరి అలాగే మాజీ ఎస్సీసీఎల్ చైర్మన్ అనేటువంటి కొర్రి వినయ్ కుమార్ గారికి జన్మదినము ఈరోజు గాదం మహేష్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మరి వారిద్దరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే బీపీ మండల్ గారు ఉన్నారో ఆయన తీసుకొచ్చినట్టు దాన్ని దేశం అంతా కూడా మనం పాటించి మనం ముందుకు తీసుకెళ్ళాలి. బీసీల యొక్క హక్కులను కానీ బీసీ యొక్క సమగ్రతను కానీ కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు గాదం మహేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు
బుద్ధి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. వినయ్ గారికి హ్యాపీ బర్త్డే టు వినయ్ గారు. వెంకటరావు గారు, మహేష్ గారు, రామారావు గారు, ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. మైక్ పెట్టంగానే అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎస్సీ డిపార్ట్మెంట్ ఉత్తరాంధ్ర విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ విభాగం మాజీ చైర్మన్ కొరి వినయ్ కుమార్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ జరుగుతున్నవి. ఆయన అంబేద్కర్ వాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్. ఆయన తన జీవితాన్ని దళితుల కోసం, పేదల కోసం అంకితం చేశారు. ఆయన జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నాం చాలా శుభసూచకం. దీనికి మా నాయకులు, ఉత్తరాంధ్ర నాయకులందరూ కోఆపరేషన్ చేశారు. ఇప్పుడు మా మధు గారు మాట్లాడతారు. ఈరోజు మా ప్రదాత అన్ని రంగాలుగా తన జీవితాన్ని అంకితం చేసి దళితుల కోసం సేవ చేసినటువంటి కాంగ్రెస్ నేత శ్రీ కొరి వినయ్ కుమార్ గారి తరగ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు ఇక్కడ ఉత్తరాంధ్ర తరఫు నుండి. ఆయన కేవలంగా తన జీవితాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దళితుల సేవలు ఎక్కువగా ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే దళితులకి కవ్యమైనటువంటి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ పార్టీలో ఉంటూ ఆయన దళితులకే కేవలం సేవ చేస్తూ అన్ని రంగాలుగా తన జీవితాన్ని కంప్లీట్గా దళితులుగా అంకితం చేసి ఈరోజు మాలాంటి అభ్యర్థన చేసి దళితులకి మరికొన్ని మెరుగైన సేవ చేసే విధంగా మమ్మల్ని అన్ని రంగాలుగా మా ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆయన కనుక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మాకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోలాపురం నుంచి వచ్చిన రాజేంద్ర, కోనసీమ జిల్లా డాక్టర్ దేవరపల్లి రాజేంద్రబాబు, ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అమలాపురం. కొరి వినయ్ కుమార్ గారు ఆయన సామాన్య వ్యక్తి కాదు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో ఎనలేని కృషి చేస్తున్నారు. ఈరోజు ఆయన బర్త్డే కార్యక్రమంలో నేను విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమంది ఆయన చూసి ఇన్స్పైర్ అవుతున్నాం మేము అలాంటి వాళ్ళం. నాకు ఫస్ట్లో ఎస్సీ డిపార్ట్మెంట్లో కన్వీనర్గా వేయించింది ఆయనే. తర్వాత నేను రఘువీరారెడ్డి గారు నాకు ఎస్సీ డిపార్ట్మెంట్ మన పిసిసి సెక్రటరీగా కూడా నియమితులు చేశారు అప్పుడు. తర్వాత ఇప్పుడు మన ప్రజెంట్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మన శంకర్ గారు నన్ను శంకర్ గారు నన్ను పిసిసి ఉపాధ్యక్షుడిగా నియమించారు ఎస్సీ డిపార్ట్మెంట్. అందుకని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సుదినం మనకి. అలాంటి అట్టడుగు వర్గాల ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ వాళ్ళకి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, తర్వాత అంబేద్కర్ యొక్క ప్రిన్సిపల్స్ని మాలో నింపిన వ్యక్తి మన వినయ్ కుమార్ గారు. తర్వాత మాకు అక్కడ కోనసీమలో పివి రమణయ్య గారు, తర్వాత బొజ్జ అప్పలస్వామి గారు, తర్వాత మన నీతిపూడి గణపతిరావు గారు, దేవరపల్లి వెంకటపతి గారు, కుసం కృష్ణపతి గారు అందరూ సేవలో మేము పనిచేసాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో విధాలుగా అట్టడుగు వర్గాలకు మేము సేవ చేసాం, ప్రస్తుతం కూడా చేస్తున్నాం. ఇప్పుడు మన ఈ విశాఖపట్నం రావడం నా పూర్వజన్మ సుకృతిగానే భావిస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న కొరి వినయ్ కుమార్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వినయ్ కుమార్ గారు విద్యాదశ నుంచి కూడా చురుకైన రాజకీయాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి అజ్ఞాన పాత్రుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి
బలాన్ని చేకూర్చే విధంగా ఎంతో కార్యక్రమాలు చేస్తుంటూనే దళితులు, గిరిజనులు, మహిళల పట్ల ఎంతో విశ్వాసంతో, ఎంతో మొక్కబోని దీక్షతో వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చురుకైన పాత్ర పోషించేవారు. అలాగే దళిత బలహీన వర్గాలకు వాళ్ళ అభివృద్ధి కోసం ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, మరియు చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కానీ, వ్యాపార సంస్థలలో కానీ దళితులు ఎక్కడున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే వినయ్ కుమార్ అన్న జన్మదిన శుభాకాంక్షలు ఇవాళ విశాఖపట్నంలో ఘనంగా జరుపుకున్నాం. ఏది ఏమైనా కానీ మరి కాంగ్రెస్ పార్టీని కానీ, ఇటు దళిత వర్గాలను కానీ రెండింటిని రెండు సమానంగా చూస్తూ ఒక తాటిపై నడిపిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ, ఆయన బలాన్ని పెంచుకుంటూ, ఇటు పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ, అలాగే దళిత జాతి కోసం, బలహీన వర్గాల వారి కోసం నిరంతరం పోరాటం చేసే మహోన్నత వ్యక్తి. మరి ఆ వ్యక్తి జన్మదిన వేడుకలను విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి గాదా మహేష్ గారి ఆధ్వర్యంలో జరగవలసిన గొప్ప శుభసూచకంగా భావిస్తూ వారిని ప్రతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, భగవంతుడు ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆఫీస్లో బీపీ మండల గారి 106వ జయంతి పుట్టినరోజు వేడుకలు మూల వెంకటరావు ఆధ్వర్యంలో జరిగాయి కదా. అలాగే ఈరోజు మా దళిత నేత కొరి వినయ్ కుమార్ గారు, ఆయన మాజీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ చైర్మన్గా చేశారు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ చైర్మన్ ఉంటూ ఎంతమందికి ఆయన పదవులు కల్పించారు. అందులో నేను ఒకడు కూడా. అలాగే ముందు నియోజకవర్గ చైర్మన్గా ఉంటూ, అలాగే రాష్ట్రానికి తీసుకెళ్ళి రాష్ట్ర కోఆర్డినేటర్గా, అలాగే కో చైర్మన్గా, అలాగే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రానికి డిఆర్ఓగా, ఇప్పుడు ప్రెసిడెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారంటే ఈ కారణం కొరి వినయ్ కుమార్ గారు. అలా ఎంతమందికో అలా చాలామందికి అలా కులపరంగా కాకుండా ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలకి అతీతంగా అందరికీ ఆయన ఎన్నో సేవలు చేశారు. అలాగే పార్టీ పథకం కాంగ్రెస్ పార్టీ దీనిగా చాలా వర్క్ చేశారు. అలాగే ఆయనకి ఇప్పుడు ఏంటంటే మాజీ చైర్మన్గా ఉన్నారు కనుక ఆయనకి సెంటర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి చైర్మన్ చేయాల్సిందిగా మా ఉత్తరాంధ్ర దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ తరపు నుంచి మేమందరివి మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారికి కోరుకుంటున్నాం. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుసుకుని తీసుకుంటాం. థ్యాంక్ యూ. వెంకటరావు, ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్. ఈరోజు ఒక మంచి శుభపరణం. ఇద్దరు వ్యక్తులకి, ఒకటి బీపీ మండల్ గారు 106వ జన్మదినం, మరియు రాష్ట్ర మాజీ ఎస్ఎస్ఎల్ చైర్మన్ కొరి వినయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని, ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకుంటామని ఈ శుభ సందర్భంగా ఇది ప్రత్యేకించి మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గాదా మహేష్ గారు చొరవ తీసుకోవడం వల్ల మనందరికీ కొంచెం శుభపరిమాణంగా భావించుకుంటున్నాం. అలాగే రాబోయే కాలానికి ఈ కొద్ది నెలల్లోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా పత్రికా ముఖం ద్వారా మేము తెలియజేస్తున్నాం. Thanks for watching. Please subscribe our Spy News Live channel.